ఘనుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా వందనాలు. ప్రియులారా, ఈ విధంగా ఈ పరిచర్యను కొనసాగించడానికి దేవుడు మా పట్ల చూపిస్తున్నటువంటి ఆయన యొక్క మహాకృపను బట్టి మేము దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. మీరు కూడా మీ ప్రార్థనలో ఈ కార్యక్రమాల గురించి ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను. మంచిది, వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. దానికంటే ముందు ఒక పాటను విందామా? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు, కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ కాలమైనా ఇన్ను ఘనపరుచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలన్ నీదరి చేర్చు కృపను ఇమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, నీకంకితం, నీకంకితం. పాటను విన్నారు కదూ. వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మన బైబిల్ గ్రంథాలు తెరచి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో నైమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతడు సిరియా దేశంలో సైన్యాధిపతిగా ఉంటూ తన అధికారంలో ఉన్న కాలంలో, తను అధిపతిగా ఉన్నటువంటి రోజుల్లో తనను బట్టి ఆ దేశానికి ఎంతో విజయం వస్తూ ఉండేది. ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఉన్నారు. ప్రియరా, తన బట్టి రాజు కూడా సంతోషిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే నైమాను బట్టి తన దేశానికి విజయం కలుగుతుందో, నైమాను తన రాజు పట్ల ఘనత పొందినవాడై చాలా మంచిగా, చాలా విధేయతగా తను జీవిస్తూ వచ్చాడు. ప్రియమైన సహోదరులారా, అతని గురించి వ్రాయబడిన మాటలు మనం ధ్యానం చేస్తే గనక చాలా బాధకరమైన కొన్ని మాటలు అతని గురించి వ్రాయబడ్డాయి. వాక్యంలో చదువుతున్నాను. 5వ అధ్యాయము 1వ వచనంలో చివరి భాగాన్ని చదువుతున్నారు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. పులరా, ఇతను ఒక సైన్యాధిపతి, చాలా బలము కలిగినటువంటి బలశౌర్యుడు, శక్తియుక్తులు, జ్ఞానము కలిగినటువంటి ఈ వ్యక్తి తన గురించి బైబిల్లో రాస్తూ అతడు మహాపరాక్రమశాలి కానీ అతడు కుష్ఠరోగి. మొదటి మాట చాలా అద్భుతంగా ఉంది కదూ. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను అని ఫుల్ స్టాప్ పెట్టుంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా అతని గురించి రాస్తూ అతడు మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ప్రియమైన సహోదరులారా, అతని గురించి మనం ఇంకా చదువుకుంటే గనక ఆ నైమాను ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్లి వారితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశంలో నుంచి ఒక చిన్నదానిని చెరగొని ఇంటికి తీసుకువస్తారు. ఆ చిన్నది నైమాను యొక్క భార్యకు ఉపచారం చేయించు తనకు తోడుగా ఉంటూ ఉండేది. ఇజ్రాయెల్ నుంచి తీసుకురాబడినటువంటి ఆ చిన్నది తన యజమానుడైనటువంటి నైమాను యొక్క కుష్ఠరోగాన్ని చూసి బాధపడిపోతూ చాలా పర్యంలో చిన్నది మాట్లాడుతూ, అయ్యా, ఇజ్రాయెల్ దేశంలో షోమ్రోను దగ్గర ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నిలబడితే సరిపోతుంది, నా ఏలిన వాడైనటువంటి నైమాను బాగుపడతాడు అని చెప్పి తన భార్యతో మాట్లాడుతూ వచ్చింది. తన భార్యకు ఈ సమాచారం చెబుతూ వచ్చింది. ఈ మాటలు విన్నటువంటి నైమాను రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, అక్కడ వెళ్ళి నేను నిలబడితే సరిపోతుందట, అతడు నా కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడట అని అన్నప్పుడు రాజు ఒక ఉత్తరాన్ని రాసి ఇజ్రాయేలు రాజునకు పంపిస్తాడు. ఆ ఉత్తరం చదువుకున్నటువంటి ఇజ్రాయేలు రాజు బాధపడుతూ, ఏంటి నీ ఉత్తరం నాకు పంపించాడేంటి ఈ సిరియా రాజు? నేనేమైనా మనిషిని బతికించగలనా, లేకపోతే చంపగలనా, లేదా బాగు చేయగలనా, నేనేమైనా దేవుణ్ణా అంటూ చాలా వ్యధనపడిపోతూ ఉంటాడు, బాధపడుతుంటాడు ఇజ్రాయేలు రాజు. ఆ సమయంలో ఆ యొక్క వార్తను ఉన్నటువంటి ఆ ప్రవక్త అయిన ఎలీషా, అయ్యా రాజుగారు, ఎందుకు మీరు ఇంత వ్యధనపడుతున్నారు?
ఆ నయమాన్ నా దగ్గర పంపిస్తే అతని కుష్ఠరోగాన్ని నేను తొలగిస్తాను అని సమాచారం ఇస్తాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజు సిరియా దేశం నుంచి వచ్చే నయమానుకు రావటానికి నయమానుకు అనుమతిస్తారు. నయమాను గుర్రాలతోనూ రథాలతోనూ బయలుదేరి చాలా శ్రేష్టమైనటువంటి కొంత బహుమతులు తీసుకుని ఎలీషా ఇంటి వద్దకు వస్తాడు. ఎలీషా ఇంట్లో ఉన్నాడు. నయమాను ద్వారం దగ్గర ఉన్నాడు. నయమాను వచ్చాడన్న విషయం తెలుసుకున్న వెంటనే ఎలీషా తన దాసుని పిలిచి, ఆ ద్వారం దగ్గర నిలబడినటువంటి ఆ నయమానుకు ఈ మాట చెప్పు. ఏమనంటే, ఇదిగో యోర్దానులో ఒక నది ఉంది, ఆ నదిలోనికి వెళ్లి 7 సార్లు మునగమని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి నయమాను రౌద్రుడై కోపం తెచ్చుకుని, ఏంటి ఇంత దూరం నుండి నేను ప్రయాసపడి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చానే, ఆ ఎలీషా అనే ప్రవక్త దైవజనుడు నా దగ్గరకు వచ్చి నా మీద చేతులుంచి తన దేవుడని యెహోవా పేరట ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడు అని నేను వస్తే వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటాడా? మా దేశంలో ఇంతకు నుంచి మంచి శ్రేష్టమైన నదులు ఉన్నాయే, ఇక్కడికి వస్తే ఇక్కడ నదిలో మునగమంటున్నాడా అని కోపం తెచ్చుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతాడు. ప్రియమైన సహోదరులారా, వాక్యంలో రాయబడిన మాట, అతడు రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దాసుడు అంటాడు కదా, నాయనా ఎందుకు వెళ్ళిపోతున్నావు వెనక్కి? దైవజనుడు చెప్పిన మాట విని ఆ మాట ప్రకారం చేయటం యుక్తం కాదా? స్వస్థత పొందగోని వచ్చిన నీవు దైవజనుడు చెప్పిన మాట వినటం నీకు మంచిది కాదా అని దాసుడు మాట్లాడుతుండగా కొద్దిసేపు ఆలోచించినటువంటి నయమాను వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతాడు. 7 పర్యాయములు మునుగుతాడు. 7 పర్యాయములు మునిగిన తరువాత వాక్యంలో రాయబడింది, అతని దేహము పసిపిల్ల వంటి దేహమాయను. ప్రియరా, ఇది మనందరికీ తెలిసినటువంటి సన్నివేశమే కదా. దీనిలో నుండి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయబోతున్నాను సమయానుసారంగా. వాక్యంలో రాయబడిన మొట్టమొదటి మాట నయమాను గురించి, అతడు మహాపరాక్రమశాలి గాని అతడు కుష్ఠరోగి. కుష్ఠవ్యాధి గురించి బైబిల్లో రాయబడిన మాటలు చాలా విస్తారంగానే ఉన్నాయి. బైబిల్ గ్రంథం కుష్ఠవ్యాధిని గురించి మాట్లాడుతూ చాలా భయంకరమైన వ్యాధిగాను, చాలా ఘోరమైన వ్యాధిగాను, కుష్ఠవ్యాధి వస్తే మనిషికి చనిపోయేంత స్థితికి వెళ్ళిపోయినట్లుగానే వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఊరికి వెలుపల ఎందుకో పరికరాన్ని ప్రదేశాలలోకి తీసుకువెళ్లిపోయి అతని ఒంటరిగా విడిచిపెట్టి అట్లాగనే చావనేవారు. అటువంటి భయంకరమైన రోగం నయమానుకు ఉంది. పిల్లరా, నయమాను మహాపరాక్రమశాలియే గాని కుష్ఠరోగి. అతను మహాపరాక్రమశాలియే. అతని శక్తియుక్తులో తేడా ఏమీ లేదండి. అతను బలంలో తేడా ఏమీ లేదండి. శత్రు సైన్యాలను గడగడలాడించగల శక్తి ఉంది, కానీ కుష్ఠరోగిగా మారిపోయాడు. ఇతను బట్టి దేశానికి విజయం వస్తుంది, కానీ ఇతను కుష్ఠరోగి అయిపోయాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నయమాను దేశానికి ఎన్ని విజయాలు తీసుకొచ్చినా తన శరీరం మీద తనకు విజయం లేకుండా అయిపోయింది. తన బట్టి తన యొక్క జీవితంలో ఎన్నెన్నో విజయాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అయినప్పటికీ కుటుంబంలో విజయాన్ని సాధించలేకపోయాడు. కుష్ఠవ్యాధి కలిగిన ఈ భర్తను నయమాను తన భార్య ఏ విధంగా చూసి ఉంటుందో మీరు ఊహించండి. కుష్ఠవ్యాధి కలిగిన తన భర్తను ప్రేమగా ఆప్యాయంగా పలకరించి ఉండేదంటారా చెప్పండి? సఫరీలు చేయడానికి ఇష్టపడుతుండేదంట చెప్పండి? నేను అనుకుంటూ ఉన్నాను, భార్య తరచూ తన భర్త మీద విసుక్కుంటూ కుష్ఠవ్యాధి అని చెప్పి తనను ప్రక్కన పెట్టి నానా హింసలకు గురి చేస్తున్నదేమో. ఒకవేళ ఇతను మహాపరాక్రమశాలే గాని ఇంటిలో కాదండి. తన కుటుంబంలో తన మహాపరాక్రమశాలిగా ఉండలేకపోయాడు. ఆ సన్నివేశాన్ని పాపం ఆ చిన్నది చూస్తూ వచ్చింది. తన భర్త ఎట్లా అసహించుకుంటుందో, ఎట్లా చీదరగొడుతుందో ఆ విషయాలన్నీ చూసి ఉంటాది. అందుకని చిన్నది నయమాను భార్యతో మాట్లాడుతుంది, అమ్మగారు, నా యజమానుడైనటువంటి నా ఏలిన వాడైనటువంటి నయమాను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు కదా, అతనికి పూర్తిగా స్వస్థత కలగాలంటే ఇజ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎలీషా ప్రవక్త గురించి ఈ చిన్నదానికి బాగా తెలుసు. ఒకవేళ చిన్నదే కనుక ప్రవక్తను గురించి పూర్తిగా తెలిసి ఉండకపోతే, ప్రవక్తను గురించిన పూర్తి అవగాహన లేకపోతే ఈ యజమానికి అటువంటి సలహా ఇచ్చి ఉండేది కాదు. ఈ చిన్నది తన యజమానికి ఈ సలహా ఇచ్చి అంత దూరం ప్రయాణం చేసినట్లుగా చేసింది అంటే ఆ ప్రవక్త మీద చిన్నదానికి ఎంత నమ్మకం ఉందో గమనించండి. ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి చాలా సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయించగలిగిందంటే చిన్నది సామాన్యమైంది కాదు. నేను అనుకుంటూ ఉన్నాను వ్యక్తిగతంగా, ఈ చిన్నది ఒకవేళ బహుశా ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళుతూ ఉండేదేమో, ఒకవేళ ఆ ప్రవక్త మందిరానికి వెళుతూ ఉండేదేమో.
నా ప్రవక్త ఎటువంటి వాడో నాకు తెలుసు. నా ప్రవక్త ఎటువంటి రోగానైనా బాగు చేయగలడు, ఎంతటి ప్రాణహాని కలిగించే కుష్ఠవ్యాధైనా బాగు చేయగలడు అన్న సంపూర్ణమైన నమ్మకం ఈ చిన్నదానికి ఉంది. కాబట్టి నా ఏలినవాడా, నీవు నా ప్రవక్త దగ్గరకు వెళ్ళగలిగితే అతడు ఖచ్చితంగా నీ రోగాన్ని బాగు చేస్తాడని 100% నమ్మకము కలిగి ఆ యొక్క యజమానిని ప్రయాణం చేసినట్లుగా చేసింది. ఆ చిన్నదాని మాట విన్నాడు నయమాను. ఈ వాక్యం నుంచి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్నదాని గురించి ఆలోచన చేయండి. ఎలీషా పట్ల నమ్మకం కలిగిన ఈ చిన్నది తన యజమానుడు అక్కడికి వెళ్ళినట్లుగా చేసింది. కారణం చిన్నది. అవును కదా, కుష్ఠరోగం పోవడానికి గల మార్గాలను ఈ చిన్నది తన యజమానికి తెలియజేస్తూ వచ్చింది. నయమాను ఒకవేళ నువ్వు చిన్నదానివి, నీకే తెలుసు, నోరు మూసుకో అని ఉండుంటే ఆ రోగం తగ్గిపోయేది కాదు కదూ. ఎప్పుడైతే నయమాను ఆ చిన్నది చెప్పిన మాటలకు విధేయత చూపించాడో, ఆ చిన్నది చెప్పిన మాటలు వినటానికి ఇష్టపడ్డాడో, సుదీర్ఘ ప్రయాణం చేయడానికి సంకల్పించాడు. ఎట్లాగైనా సరే వెళ్లాలనే ప్రయత్నం చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నయమానుకు కుష్టి వ్యాధి తగ్గడానికి గల మొట్టమొదటి కారణం ఎవరో తెలుసా? చిన్నది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మనలో ఆత్మ సంబంధమైన కుష్ఠ వ్యాధిని తీసివేయడం కోసం, మనలో ఆత్మ సంబంధమైన పాపాన్ని తీసివేయడం కోసం దేవుడు కొన్ని సందర్భాలలో నీకన్నా చిన్నవారిని ఎన్నుకుంటాడు. నీకన్నా చిన్నవారి చేత తన బోధన బోధిస్తాడు. మీకన్నా చిన్నవారి చేత తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. ఆయన ఉద్దేశాలు ఏంటో, ఆయన చిత్తం ఏమిటో నీ జీవితంలో నీకు తెలపడం కోసం, నీలో ఉన్న పాపాన్ని బయటపెట్టడం కోసం, నీలో ఉన్న లోక సంబంధమైన జీవితాన్ని బయటపెట్టడం కోసం నీకన్నా చిన్నవారిని ఆయన ఎన్నుకుంటాడు. నీకన్నా చిన్నవారు నీ మీద, నీ ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంగీకరించమని మనం చేస్తున్నాను. నేను చాలా సందర్భాలలో ఈ టీవీ కార్యక్రమాలు చూసి ఫోన్ చేస్తున్నటువంటి పెద్దలు నాతో మాట్లాడుతూ అంటారు కదా, అయ్యా మీరు చాలా చిన్నగా కనబడుతున్నారు, మీ వర్తమానాలేమో చాలా పెద్దగా ఉన్నాయి, 60-70 సంవత్సరాల వయసు కలిగిన వారు చేసినట్లుగా ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళ మాటల వెనకాల ఆంతర్యం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఒకవేళ మనం ఎంత పెద్దవారమైనా ఎంత చిన్నవారమైనా దేవుడు మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితంలో లోటుపాట్లు బయట పెట్టడానికి, లేకపోతే ఆ లోటుపాట్లను తీర్చడానికి, తీసివేయటానికి మనకన్నా చిన్నవారిని ఎన్నుకుంటాడు అనే విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి యొక్క జీవితంలో ఉన్నటువంటి కుష్ఠ వ్యాధిని తీసివేయడానికి కోసం దేవుడు ఒక చిన్నదాన్ని ఎన్నుకున్నాడు. చిన్నదాని మాట విన్నాడు. ఈ వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధమైన విషయాలు మీకన్నా మీ చిన్నవారు మీలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు సాత్వికంతో అంగీకరించమని మనం చేస్తున్నాను. విధేయత చూపించి దేవుడే ఈ మాటలు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే ఈ చిన్నవారిని నా దగ్గరకు పంపించాడు అన్న విషయాన్ని గమనించమని నీకు మనం చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాలలో బైబిల్లో కూడా చిన్నవారిని దేవుడు పెద్దవారి విషయంలో ఎన్నుకుంటూ వచ్చాడు. తన దగ్గరకు వచ్చి బోధ వినిచినటువంటి ప్రజలందరికీ ఆకలి తీర్చడం కోసం దేవుడు ఒక చిన్నవారిని ఎన్నుకున్నాడు కదూ. చిన్నవారి ద్వారా దేవుడు పెద్ద కార్యాలు చేయబోతున్నాడు. కొన్ని సందర్భాలలో చిన్నవారి ద్వారా పెద్దవారి యొక్క హృదయాలు మార్చబోతున్నాడు ఆయన. కాబట్టి సాత్వికతో అంగీకరిద్దాం. వయసుతో నిమిత్తము కాదు, కానీ దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ప్రభావాన్ని అనుభవించండి. పిల్లరా, నయమాను చిన్నదాని మాట విని బయలుదేరుతూ వచ్చాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు. ఎలీషా ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి ద్వారము దగ్గర నయమాను ఉన్నాడు. వాస్తవానికి స్వస్థత పొందవలసింది ఎవరో తెలుసా? నయమాను. దైవజనుడి దగ్గరకు వచ్చిన నయమాను తగ్గించుకుని వినయ విధేయతలతో ఉండి, దైవజనుడా, ఇంతకాలం నేను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాను. ఈ కుష్ఠవ్యాధిని బట్టి నా భార్య నాతో సంతోషంగా ఉండటం లేదు, నా బిడ్డలు నాతో సంతోషంగా ఉండటం లేదు, కుటుంబ జీవితాన్ని జీవించలేకపోతున్నాను. నేను మహాపరాక్రమశాలినే, నా ద్వారా దేశానికి ఎన్నో విజయాలు వచ్చేవి, కానీ నేను నా కుటుంబంలో విజయవంతంగా లేకపోతున్నాను. ఈ కుష్ఠవ్యాధి నన్ను స్వస్థపరచండి అని ప్రాధాయపడి వినయ మనస్కుడై తన ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర నిలబడాలి. కానీ వాక్యంలో రాయబడింది కదా, అతడు రౌద్రుడై. దైవజనుడు ఒక మాట చెప్పాడు, వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునగమని. ఆ 7 సార్లు మునగమని చెప్పిన తర్వాత ఆ మాట విని దైవజనుడి మీద రౌద్రుడైపోతున్నాడు, కోపపడిపోతున్నాడు. ఏం నయమాను, ఎందుకు నీకు కోపం? ఎందుకు నీకు ఆ గర్వం? దైవజనుడు మాట అంటే నీకు లెక్కైన వాడిగా నువ్వు ఉన్నావా? స్వస్థత పొందగోరి నువ్వు వచ్చావు. వచ్చిన నీకు ఈ వినయ విధేయతలు లేకపోతే, తగ్గించిన స్వభావం లేకపోతే ఎట్లా స్వస్థత పొందుతావు? నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపోతావా? స్వస్థత పొందగోరి వచ్చిన నీవు దైవజనుడి దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎవరికి నష్టం?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది కూడా నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా మంది గుర్తుకు వస్తూ ఉన్నారు. నా అనుభవంలో చాలా మందిని చూడగలిగారు. చాలా మంది విశ్వాసులు దేవుని సంఘానికి వస్తారు, దైవజనుడి దగ్గరికి వస్తారు. దైవజనుడు చెప్పే మాటను నిర్లక్ష్యం చేస్తూ పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము, స్వస్థత నిమిత్తము దైవజనుడి దగ్గరికి వచ్చి దైవజనుని మాట లెక్క లేకుండా దైవజనుని మీద రౌద్రులైపోతున్నారు, కోపంతో మండిపోతున్నారు. నయమాను, ఎందుకు నీ కోపం? నువ్వు కోపపడే స్థాయిలో దేవుడు నిన్ను ఉంచలేదు. నువ్వు కుష్టి వ్యాధి కలిగి కోపపడి గర్వంతో మాట్లాడతానంటే కుదరదు. దైవజనుని దగ్గర దైవజనుని మాట వినటమే నీకు శ్రేయస్కరం. దైవజనుడు చెప్పినట్లుగా చేయటమే నీ విధి. నా ప్రియమైన విశ్వాసులారా, మనం కూడా ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం కలిగి ఉండవచ్చునేమో. ఆత్మీయతలో మనం కూడా పాపం కలిగి ఉన్నామేమో. మనకు తెలుసో తెలియకో మనం పాపం చేస్తూనే ఉన్నాం. తెలిసి కొన్ని పాపాలు, తెలియక కొన్ని పాపాలు మనం చేస్తూ ఉన్నాం. అటువంటి మనము దైవజనుడి దగ్గర, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త దగ్గర, దేవుడు పిలుచుకున్నటువంటి తన దైవజనుడి దగ్గర, మన పరిభాషలో మన పాస్టర్ గారి దగ్గర, మన దైవజనుడి దగ్గర ఏ మనసు కలిగి మనం జీవిస్తున్నాం? రౌద్రముగా, కోప హృదయము కలిగి, గర్వ హృదయము కలిగి, తిరుగుబాటు స్వభావాన్ని కలిగి నువ్వు ఉంటున్నావా? దైవజనుడి మాట వినే విశ్వాసంగా నీవు ఉన్నావా? దైవజనుడి మాట వినకపోతే, దైవజనుడు చెప్పినట్లుగా చేయకపోతే నయమానికి కుష్టి వ్యాధి తగ్గి ఉండేది కాదు. అతడు కప్పుపడ్డాడు. వెనకాల ఉన్న దాసుల్లో అంటాడు కదా, నాయనా నాయనా, ఎందుకు నీకు కోపం? ఎందుకు ఈ రౌద్రం నీకు? స్వస్థత పొందగోరి వచ్చిన నీవు దైవజనుని కలిసి ప్రార్థన చేయించుకుని దైవజనుడి ద్వారా స్వస్థత పొందడానికి వచ్చిన నీకు ఎందుకు ఈ రౌద్రం? నీవేమో కుష్టి వ్యాధితో ఉన్నావే. నీ కుష్టి వ్యాధిని బట్టి నీ కుటుంబంలో నీకు విజయం లేదే. అటువంటి కుష్టి వ్యాధి కలిగిన నీకు ఎందుకు కోపం? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్న నా ప్రియమైన విశ్వాసులారా, దైవజనుడి దగ్గర రౌద్రంగా ఉండకండి. దైవజనుడి దగ్గర నుంచి వచ్చిన మాటలను విని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. అట్లా వెళ్ళకూడదు. దైవజనుడు సంఘంలో నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యం నీ విన్నప్పుడు రౌద్రుడు అయిపోతున్నావా నీవు? కోపంతో వెళ్ళిపోతున్నావా నీవు? తిరిగి వెళ్ళిపోతున్నావా నీవు? జాగ్రత్త. నీ పాపం నుండి విడుదల రానే రాదు. నిన్ను స్వస్థపరిచి నీకు మళ్ళీ ఆరోగ్యము కలుగు చేయాలన్నదే దైవదేవుని ఉద్దేశము. కానీ నిన్ను గాయపరిచి విడిచిపెడదామని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయమాను స్వస్థత పొందగోరి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు. చివరిలో అతనికి నాయనా, ఎప్పుడైతే నాయనాన్ని బతిమాలుతున్నాడో నయమాను ఆగుతూ వచ్చాడు. దైవజనుడు చెప్పినట్లుగా యోర్దానుకు వెళ్లి 7 పర్యాయములు మునిగాడు. 7 పర్యాయములు. మొదటిసారి మునిగాడు, శరీరాన్ని చూసుకున్నాడు. రెండోసారి మునిగాడు, తగ్గలేదు. మూడోసారి మునిగాడు, ఇలా 6 సార్లు మునిగాడు. 6సారి మునిగిన తర్వాత కూడా తగ్గలేదు. 7వసారి మునిగిన తర్వాత వాక్యంలో రాయబడిన మాట, అతని శరీరము, అతని దేహము పసిపిల్ల వంటి దేహమైంది. దైవజనుడి మాటలో శక్తి ఉన్నది. ఆ 7 అన్న మాటలో స్వస్థత ఉందని చెప్పడం కంటే దైవజనుడు చెప్పిన ఆ మాటలో స్వస్థత ఉన్నది. ఈ రోజున చాలా మంది ఈ వాక్యాన్ని రకరకాలుగా తీసుకుని 7 పర్యాయముల దానిని 7 వారాలుగా పెట్టేశారు. కొంతమంది 14 వారాలు అంటున్నారు. నీకు వ్యాధులు పోవాలా, రోగాలు పోవాలా, 7 వారాలు రా అంటున్నారు. 7 వారాల్లో 1 వారం రాకపోతే ఇంకొక 7 వారాలు రావాలంట. 7 వారాల్లో తగ్గకపోతే 14 వారాలు రావాలంట. వారాలు దేవుడు కాదు, నా దేవుడు. క్రైస్తవేతలకు ఉన్నటువంటి సంప్రదాయ పద్ధతులు నా దేవుని దగ్గర లేవు. ఎలీషా ప్రవక్త నయమాను చూసి 7 సార్లు మునగమన్న ఆ మాటలో 7 అన్న మాటలో శక్తి లేదు. కానీ దైవజనుడు చెప్పిన మాటలో శక్తి ఉన్నది. దైవజనుడు దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాటలే ఆ మాటలో శక్తి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చివరిలో రాయబడిన మాట, నయమాను దైవజనుడు చెప్పినట్లు చేశాడు. దైవజనుడు చెప్పినట్లు యోర్దానులో 7 మార్లు మునిగగా అతని దేహము పసిపిల్ల వంటి దేహమాయెను. విశ్వాసులారా, దైవజనుడు చెప్పినట్లు చెయ్యండి. దైవజనుడు నీకు ఏ విధమైన బోధన బోధిస్తున్నాడో ఆ బోధ ప్రకారం చెయ్యండి. దైవజనుడు దేవుడు ప్రేరేపించి నీ పట్ల ఏ కార్యం చేయాలని ఉద్దేశించాడో ఆ కార్యాన్ని తెలుపుతున్నప్పుడు రౌద్రులైపోకండి, కోపంతో వెళ్ళిపోకండి. దైవజనుడు చెప్పినట్లు చేయండి. మన రోగాలు పోతాయి, పాప సంబంధమైన మన జీవితం తొలగిపోతుంది.
దైవజనుడు చెప్పినట్లు చేయకుండా ఈ రోజున చాలా మంది విశ్వాసులే దైవజనులకు చెప్తూ ఉన్నారు. అది వాక్య విరుద్ధం. దైవజనుడు చెప్పినట్లుగానే విశ్వాసులు చేయాలి. అలా చేస్తే ఆత్మీయంగా మన దేహాలు ఎట్లా ఉంటాయో తెలుసా? పసిపిల్లల వంటి దేహము. నేను అనుకుంటూ ఉన్నాను, నయమాను ఇంటి నుండి బయలుదేరి వచ్చేటప్పటికి ఎలా వచ్చాడో తెలుసా? కుష్టి వ్యాధి కలిగిన వాడిగా వచ్చాడు. కానీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పటికి ఎలా ఉందో తెలుసా? తన శరీరం చిన్న పిల్లల వంటి చాలా సున్నితమైన శరీరం కలిగి, చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఇంటికి వెళ్తున్నాడండి. కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో మీరు ఊహించారా? కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో మీరు గమనించారా? కుష్టి వ్యాధి ఉన్నంతసేపు భార్య తనతో కాపురం చేసి ఉండకపోవచ్చు, దగ్గరకు రాని ఉండకపోవచ్చు, పిల్లలు డాడీ అని పిలిచి ఆప్యాయతగా దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చును, భార్య అండి అంటూ దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చును. కానీ కుష్టి వ్యాధి పోయిన తర్వాత, తన శరీరం పసిపిల్ల వంటి దేహమైన తర్వాత భార్య ఎంత సంతోషించుంటాదో, బిడ్డలు ఎంత సంతోషించాడో గమనించండి. కుటుంబంలో సంతోషం లేకపోవడానికి గల కారణం నయమాను కుటుంబంలో కుష్టి వ్యాధి అయితే, ఈ రోజున మన కుటుంబాలలో కుష్టి వ్యాధితో పోల్చబడిన పాపం అనే కుష్టి వ్యాధి ఉన్న ప్రతి కుటుంబంలో కూడా సంతోషం ఉండదండి, సమాధానం ఉండదండి, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండదండి, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఐక్యత ఉండదండి. ఇది పోవాలంటే నా ప్రియమైన విశ్వాసులారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, దైవజనుడి మందిరానికి వెళ్ళండి, దైవజనుడు చెప్పినట్లుగా చేయండి. మరలా మీ జీవితం నూతనమై సంతోషంతో కుటుంబాలు కట్టగలవు. వాక్యం చివరిలో ఒక మాట చెప్తున్నాను మీకు. నయమాను కుష్టి వ్యాధితో ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. దైవజనుని కలిసిన తర్వాత తన జీవితం ఎట్లాగైందో తెలుసా? సంతోషంగా పసిపిల్ల వంటి దేహంతో తిరిగి ఇంటికి వచ్చాడు. ఇదే క్రైస్తవ జీవితం. నా ప్రియమైన సహోదరులారా, మన జీవితాలలో మనము దేవుని మందిరానికి వెళ్ళాము అంటే కుష్టి వ్యాధి మనలో ఉండడానికి వీల్లేదు. ఇక దైవజనుని కలిసాము అంటే కుష్టి వ్యాధి మనలో ఉండడానికి వీల్లేదు. ఆ దైవజనుడు చెప్పిన మాటలు విని కుష్టి వ్యాధి నుండి శుద్ధులు అవుదాం, కుష్టి వ్యాధి నుండి శుద్ధులం అవుదాం, పాపం నుండి పశ్చాత్తాపడి పాపం నుండి విడుదల పొందుదాం. దైవజనుడు చెప్పిన మాటలు అంగీకరించండి, కోపంతో వెళ్ళిపోకండి. ఈ కార్యక్రమం చివరిలో కూడా నేను చెప్తున్నాను, దైవజనుడు చెప్పిన మాటలు మీ హృదయానికి కోపం కలిగిస్తే, దైవజనుడు చెప్పిన మాటలు మీ జీవితంలో రౌద్రాన్ని కలుగు చేస్తే, నేను అంటున్నాను కదా ఒక మాట, ఒక దాసుని వలె, నాయనా వెళ్ళిపోకు, వెనక్కి తిరిగి వెళ్ళిపోకు. స్వస్థత పొందగోరి వచ్చిన నీవు తిరిగి వెళ్ళిపోకు నాయనా. పాపం నుండి విడుదల పొందడానికి వచ్చిన నీవు తిరిగి వెళ్ళిపోకు నాయనా. దైవజనుడు చెప్పిన మాట విను, దైవజనుడు చెప్పిన పని చెయ్యి అని నేను ఒక దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. దైవజనుడు చెప్పినట్లు చేస్తే మీ ఆత్మ కూడా పసిపిల్ల వంటి దేహం వలె మారిపోతుంది. పాపం లేని నిష్కలంకమైన పవిత్రమైన ఆత్మగా మీ ఆత్మలు ఉంటాయి. ఆ విధంగా ఉండమని కోరుతున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ సమయంలో నయమాన్ని మా వద్దకు తీసుకొచ్చారు. అతను మహాపరాక్రమశాలియే కానీ కుష్ఠరోగి అని వాక్యం సెలవిస్తుంది. మేము చాలా మంది పరాక్రమశాలుమేనాయనా. మా డ్యూటీల్లో, మా యొక్క పరిపాలనలో, మా జీవిత విధానంలో మేము పరాక్రమశాలిగా ఉండవచ్చును, కానీ పాపం మాలో ఉంటే మేము కుష్టి వ్యాధితో ఉన్నట్టే. అటువంటి నయమా యొక్క జీవితాన్ని మార్చడానికి ఒక చిన్నదాన్ని ఎన్నుకున్నావు నాయన. మా జీవితాలు మార్చడానికి చిన్నవారి ద్వారా నీవు నీ సత్యాన్ని బయలుపరచబోతున్నావు, నీ వాక్యాన్ని బయలుపరచబోతున్నావు. అంగీకరించి విధేయత చూపించి మాటలను అంగీకరించే కృపను మాకు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి మేము ఆయన మాటలు వినేటప్పుడు రౌద్రంగా కాకుండా, కోపగించుకునే వారంగా కాకుండా, తిరిగి వెళ్లిపోయే వారుగా కాకుండా మమ్మల్ని అక్కడ ఉంచి దైవజనుడి మాటలు విన్నట్లుగా చేయండి నాయన. దైవజనుడు చెప్పినట్లుగా చేస్తే మా ఆత్మలు కూడా పసిపిల్ల వంటి ఆత్మలుగా మార్చబడతాయి నాయన. అటు సహవాసం సన్నిధి మాతో ఉంచి నడిపించమని, మా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం మీకు, మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తూ ఉన్నాం. మీ యొక్క సలహాలకు, సందేహాలకు మమ్మల్ని సంప్రదించండి. మీరు ఆత్మీయంగా పొందుకున్న మేలులను మాకు తెలియచేయండి. మేము కూడా మీతో కలిసి దేవుని సంతోషిస్తాం. మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎం మోసెస్, డైరెక్టర్, సెయింట్ తెరిసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టైలర్పేట, నర్సాపూర్. మా పిన్ నెంబర్ 534275, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్.
మా ఫోన్ నంబర్స్ 9849562857, ల్యాండ్ నంబర్ 08814277388. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.